దీని యొక్క వాక్యంలో నుంచి మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోనికి ప్రవేశిస్తాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి వస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ప్రభు సహాయం కొరకే ప్రార్థనిస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మరోసారి ప్రభా దీనిలోమై మీ పాదం ఎదుట సాగిలపడుతున్నాం. మీ కృపను కోరి మీ సన్నిధికి మేము చేరవస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి దేవా, మమ్మల్ని కనికరించిన వాడు, మమ్మల్ని చేర్చుకున్నవాడు, ప్రభా తండ్రి మమ్మల్ని అంగీకరించిన వాడు, మేము స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభా నిత్యం మా తండ్రి మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించినట్లుగా, మీ ప్రజలతో కలిసి మిమ్మల్ని సేవించినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి మీ ప్రజలతో మమ్మల్ని చేర్చిన మీ ప్రేమను తలపోసుకొని మిమ్మల్ని పూజిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా చదవని లేఖన భాగము మేము వింటూ ఉండగా చదవబడిన భాగం ఇది. ఏదో కనికరించము మీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రభా మీరు దీవించి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్యమైన దాసుడను అపాత్రుడను ప్రభా తండ్రి ఎన్నిక లేని వాడను మీ దయలేని ఆస్తులను అప్పగించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్ష పరచుకొని వస్తుందిగా మీకు ప్రార్థన చేస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేని ఒక వాక్యంలో యేసు ప్రభు కాలములో నెరవేర్చబడినటువంటి ప్రవచనాల విషయమై కొంత జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆధారం చేసుకొని ఆరాధన కొరకై తలంపులు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క భాగంలో చూసినప్పుడు ఆ దినములో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు అనేటువంటిది యెషయా ద్వారా ముందుగానే దేవుడు తెలియజేసినట్లుగా ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవానికి ఆ కాలంలోనే కాదు, ఏ కాలంలో కూడా వర్తింపజేసే మనుషులకు వచ్చిన సంగతులే కానీ ప్రాముఖ్యంగా యేసు ప్రభు కాలములో ఎలాగుండబోతారు అనేటువంటి దాని కొరకై ప్రత్యేకంగా దేవుడు యెషయా ద్వారా సెలవిచ్చాడు. అంటే ప్రజలు అనేటువంటి వారు ఆయా కాలాల్లో ఆయా పరిస్థితులను బట్టి ఆయా రీతులుగా ఉండటం అనేటువంటిది కాదు. అది ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఉన్న కాలంలో ఎలాగా ఆ ప్రజలు ఉండబోతున్నారు అనేటువంటిది దాని కొరకై ముందుగా దేవుడు సెలవిచ్చిన ప్రవచనం. ఒక మాటలో ఈ దినాలు కనుక మనము అన్వయించుకుంటే యేసు ప్రభు ఉన్న దినాల కంటే ఇంకా హీనమైనటువంటి దినాలు ఇవి. అందుకని ఈ దినాల గురించి ఏం రాయబడిందంటే అంత్య దినాలు అని రాయబడింది. అంత్య దినాల్లో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాయో క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తానే వచ్చినాడు. కానీ మెట్టుకు ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు కానీ ఇక్కడ ప్రజలు వారు ఎట్లాగుంటా ఉన్నారని అంటే 2 సంగతులు ప్రభు చెప్తున్నాడు. ఒకటేమో ఆంతర్యములో, లేదంటే రహస్యముగా, లేదంటే హృదయం విషయమై దేవుని ఎదుట మనుషుల యొక్క స్థితిగతులు ఏంటనేది చెప్తున్నాడు. రెండవది బాహ్యానికి బహిరంగముగా మనుషుల ఎదుట ఉండేటువంటి దాని కొరకైన ఈ 2 సంగతుల కొరకే చెప్తున్నాడు. కానీ మనుషుల యొక్క జీవితంలో ఈ 2 కూడా ఉండేగా ఉంటున్నాయి. ఒకటేమో ఆంతర్యమైన జీవితం, ఆత్మీయమైన జీవితం, రహస్య జీవితం. రెండవది బహిరంగమైన బాహ్యానికి కనబడేటువంటి జీవితం. దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే బాహ్యానికి ఆ దినాలలో మనుషులు ఎట్లాగ ఉన్నారయ్యా అనంటే రాయబడింది. ఒకటేమో దేవుని ఘనపరుస్తున్నారంట, రెండవదేమో వారు బోధ కూడా చేస్తున్నారంట, మూడవదేమో ఆయనను ఆరాధన కూడా చేస్తున్నారంట. కాబట్టి ఈ 3 సంగతులు కూడా శ్రేష్టమైన సంగతులే. ఒకటేమో దేవుని ఘనపరచడం, తర్వాత బోధ చేయటం, ఆరాధించడం, ఇవన్నీ కూడా శ్రేష్టమైన సంగతులే. ఇది బాహ్యానికి పెదవులు అనేటువంటివి, లేదంటే బాహ్యానికి కనబడేటువంటి అవయవాల్లో ఒక భాగం కాబట్టి కానీ బాహ్యానికి కనబడేటువంటి స్థితి ఇది. అది ఆంతర్యము ఉన్నది, హృదయం ఉన్నది, దేవుని ఎదుట జీవితం ఉన్నది, అది వేరైన విధానంలో ఉంటా వచ్చింది. వాస్తవానికి
అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రజల విషయమే కాదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా కానీ ఆ దినాల్లో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారి విషయమై ప్రత్యేకంగా ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఎంత కఠినమైన మాట వారి విషయమై మరి ప్రభు ఉపయోగించినాడంటే వేషధారులారా అని అంటున్నాడు. కానీ ఇక పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారు. ఈ సందర్భం కూడా అలాంటిదే. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే చూడండి 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును. కాబట్టి ఇక్కడ దేనొక వాక్యంలో ఏ జ్ఞాపం చేయబడుతుందంటే ఇది నేరం అన్నమాట. ఏంటయ్యా నేరం అంటే చేతులు కడుక్కోకుండా తింటున్నారండి మీ శిష్యులు అంటే. ఇప్పుడు వాస్తవానికి మనం చూస్తే ఇది ఒక ఆచారముగా వాళ్ళు ఆచరిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. సరే, బాహ్య దృష్టి చూసినప్పుడు మరి తప్పేముంది, మరి శిష్యులు చేతులు కడుక్కోవద్దు అంటే మరి జబ్బులు రావా? ప్రభు కూడా చెప్పాలి కదా. మనము ఇప్పుడు వైద్యులు అంత అందుబాటులో లేని కాలం ఇది. సరే, నేను ఏదైనా స్వస్థపరుస్తాను అనుకో, మీరు రోగం తెచ్చుకుని నేను స్వస్థపరిచేది ఏమిటి మరి అని చెప్పో, లేదంటే అది మంచిదే కదా, తప్పేముంది, అనుసరించవచ్చు కదా అని చెప్పో మరి ప్రభు చెప్పొచ్చు కదా. అంటే అర్థమైందంటే మంచి విషయాలు ఉండొచ్చు కాక, అయితే అది ఒక ఆచారంలాగా, అది దేవుడు కల్పించిన పద్ధతిలాగా, అంటే అది ఆచరించడం వలన దేవుడు ఎంతో సంతోషపడిపోతాడు అన్నమాట. అది ఆచరించకపోతే దేవుడు ఎంతో పడిపోతాడు అన్నంతగా అనుసరిస్తున్నారు. సరే, ఆ విషయాలు ఏమన్నా దేవుడు చెప్పినవా? దేని వాక్యంలో ఇదే సందర్భం మనకు మార్కు సువార్త 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 'ఇదే సందర్భం ఇక్కడ కూడా రాయబడింది 8వ వచనం. కాబట్టి దేవుని ఆజ్ఞ విషయంలోనేమో దేవుడు ఏం చేయమన్నాడో, ఏమి చేయొద్దన్నాడో దాన్నేమో వదిలిపెట్టేసినారు. ఇదేమో వీళ్ళు పెట్టుకున్న పద్ధతి, కల్పించుకున్న పద్ధతి. ఈ పద్ధతి ఏమో ఎట్లా ఏమన్నాడు, విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గాయకొట్టినారు. అంటే ఇది తప్పని కాదు, కానీ అది ఒక ఆచారంలాగా, మానివేయటానికి వీలు లేదు అన్నంతగా బానిసల్లాగా, అదేదో దేవుడే చెప్పినట్లుగా, అది చేయకపోతే దేవుడు కోపపడిపోతాడేమో అన్నంత భావాన్ని కల్పించి, ఒకవేళ అది చేస్తే దేవుడు సంతోషపడిపోతాడో అన్నంతగా భావాన్ని కల్పించి, అందుదిన వాక్యంలో వీళ్ళు చేసేటువంటిది ఏంటంటే దేవుడు చెప్పినాడంటే అదే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని ఆజ్ఞ కాదు అది, లేదంటే దేవుడు తన ప్రవక్తల ద్వారానో సేవకుల ద్వారానో చెప్పిన పద్ధతి కాదు అది. అంత ఖచ్చితంగా మనం నెరవేర్చాలి కదా, దేవుని వాక్యాన్ని అనుసరించాలి కదా అని అనుసరించడానికి అది అందుకని శాస్త్రులు పరిశీల యొక్క ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళు కొన్ని పద్ధతులు పెట్టుకుంటారు. ఆ పద్ధతి ప్రకారం చేస్తే చేసినట్లు, ఆ పద్ధతి ప్రకారం చేయకపోతే వాళ్ళు నేరం చేసినట్లు, వాళ్ళు పాపం చేసినట్లు. దాని ప్రకారం చేస్తే అది దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చినట్లు. అది శాస్త్రులు పరిశీల యొక్క నీతి అని బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యంలో అందుకనే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ దినాలలో, ఇప్పుడు మన ఇదంతా ఉపోద్ఘాతమే, క్లుప్తంగా నేను ముందుకు వెళ్తాను. కానీ ఆ దినాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా ప్రారంభించి రకరకాల పద్ధతులు కల్పించి పుట్టించి దేవుని ప్రజలకు నేర్పించి, వాళ్ళకేం తెలుసు, ధర్మశాస్త్రం అందుబాటులో లేదు. ధర్మశాస్త్రం అనేటువంటిది శాస్త్రులు పరిశీలు వాళ్ళ స్వాధీనంలో ఉంది. వాళ్ళు చదివి చెప్తే చెప్పినట్టు, లేకపోతే లేనట్టు. వాళ్ళు చెప్తే తప్ప దాంట్లో ఏముందో తెలుసుకోలేనటువంటి దినాలు అవి. సమాజ మందిరాల వాళ్ళు బోధ చేసేటువంటి వారు అట్లాగా చెప్పి ఎన్ని పద్ధతులు వాళ్ళని ప్రజల నెత్తి మీద మోపినారంటే, వాటికి అలవాటు చేసినారంటే, అది మానలేకుండా వాటికి ఏమంటారంటే బానిసలేటుగా చేసినారంటే, అందుకనే ఆ సందర్భంలోనే మార్కు సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్పిన మాట, ప్రయాసపడి భారము
ఎందుకు ఆ మాట చెప్పినాడు యేసుప్రభు అంటే, ఆ దినాలలో వీళ్ళు కల్పించిన పద్ధతులన్నీ నేర్పించి, అది మానకూడదని నేర్పించి, ఖచ్చితంగా చేయాలని నేర్పించి, ప్రజలు అవి ఎందుకు చేయాలో తెలియదు, ఎందుకు చేయకూడదో తెలియదు, మారిస్తే ఏం నష్టం వస్తుందో తెలియదు, మార్చకపోతే ఏం లాభం ఉంటుందో తెలియదు, తెలియని పరిస్థితుల్లో వాటిని మరి ఆచరించకపోతే ఏమవుతుందని కష్టమైన నిష్ఠూరమైన ఆచరించే సందర్భంలో ప్రభు ఆ మాట చెప్పినాడు, ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను ఏమిస్తాను, విశ్రాంతి ఇస్తాను. కాబట్టి నా దగ్గర ఈ భారాలన్నీ ఏమి లేవు, మోయలేని భారాలు ఏమి లేవు, లేనటువంటిది ఏమీ లేదు. ఏది క్షేమమో, ఏది అవసరాన్ని బట్టి కొంతమేర. అందుకని సహజంగా లోకంలో కూడా ఏమంటారంటే, ఏమంటారు, దేవుడు ఏం చేశారంట, దేవుని రాత కదా, ఏమంటారు అంతేనా, దేవుడు రాసినాడని అంటారు. దేవుడు రాసినాడు అంటే, ఇప్పుడు దేవుడు రాస్తే దేవుడు చెరిపోయలేడా చెప్పండి? ఏం చేద్దాం బ్రదర్, అది దేవుడు అట్లా రాసి పెట్టినాడు అంటారు. దేవుడు రాసినోడు చెరిపోయలేడా? రాసిన ఆయన దాన్ని మార్చగలడు, చెరిపివేయగలడు, కొత్తది కూడా రాయగలడు. అది ఆయన తీర్మానం చేయడానికి అధికారం ఉంది. ఆ తీర్మానాన్ని రద్దు చేయడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. సౌలును ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన ఏర్పాటులోని పక్క తీసివేయడానికి కూడా అధికారం ఉంది. 40 రోజుల్లో నాశనం చేయాలని నినివే పట్టణ విషయంలో తీర్మానం చేయడానికి అధికారం ఉంది. వారి పశ్చాత్తాపం చూసి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు నాశనం చేయాలనుకున్న లోపల బాధపడి ఆ తీర్మానాన్ని రద్దు చేయడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఏది చేసినా దేవుని ప్రజలు వారి ఆత్మీయ ఎదుగుదల కొరకై, క్షేమం కొరకై ప్రభువు చేసేటువంటి సంగతులు. ఇక్కడ ఈ భాగాన్ని మనం వస్తే ఇక్కడ 2 సంగతులు చూస్తుంటున్నాం. ఒకటేమో ఆంతర్యమైన జీవితం, రెండవదేమో బహిరంగంగా ఉండేటువంటి జీవితం. ఇక్కడ మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆంతర్యంలో పరిశుద్ధత ఉంటుందో, ఆంతర్యంలో యథార్థత ఉంటుందో, ఆంతర్యంలో నీతి ఉంటుందో, దేవుని భయం ఉంటుందో, బాహ్యానికి కూడా ఎంతో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించటానికి అది కారణమవుతుంది. ఏది కారణమవుతుంది? లోపట ఉండేటువంటి ఆ యొక్క స్థితి బాహ్యంగా యోగ్యంగా జీవించడానికి కారణమవుతుంది. ఇది ఒక భాగం. ఇంకొక భాగాన్ని చూసినప్పుడు లోపల చెడిపోయిన స్థితి, పాడైపోయిన స్థితి. ఈ స్థితి ఏం చేస్తుంది? బాహ్యానికి కూడా మరి చెడిపోయినటువంటి క్రియలు, చెడిపోయిన మాటలు, చెడిపోయినటువంటి పనులు చేయడం కొరకై ఈ ఆంతర్యంలో నుండి ఈ పాడైపోయిన స్థితి బాహ్యానికి కూడా అదే జీవితం జీవించడానికి అది కారణం అవుతుంది. ఈ 2 కూడా సహజంగా ఉండేటువంటి విషయాలు. అంటే అర్థం ఏంటి? లోపట పరిశుద్ధంగా ఉంటే దానిని బట్టి బాహ్యంగా కూడా పరిశుద్ధంగా జీవించగలగటం, లోపట అపవిత్రత, పాపం ఉంటే బాహ్యానికి కూడా పాపము చేయటం అనేది, ఈ 2కు భిన్నమైన మరొక స్థితి ఉంది. ఆ స్థితి ఎలాంటిదంటే, లోపలంతా చెడిపోయి పాడైపోయి యథార్థత ఉండదు, పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, దేవుని భయం ఉండదు, ఏమీ ఉండదు. బాహ్యానికి మాత్రం ఎంత దేవుని భయం ఉన్నట్లుగానో, ఎంత పరిశుద్ధుడైనట్టుగానో, ఎంత ఆత్మీయురాలైనట్లుగానో కనపరుచుకునేటువంటిది ఉన్నది. పిల్లరా, ఈ 3 సంగతుల్లో ఈ 3వ సంగతి ఏమైతే ఉన్నదో అది ఎంతో ప్రమాదకరమైంది. మనం చెప్పచ్చు, ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలోనే ఒకప్పుడు నీవు నేను ఉన్నటువంటి వారం. మనకు పెట్టబడిన పేరేం పేరయ్యానంటే వేషధారులారా. నేను వాక్యంలో ఒక మాట రాయబడింది, వేశ్యలైనా ఎక్కడికి పోతారో చెప్పండి? పరలోకానికి పోతారు. వేశ్యలు ఎందుకు పరలోకానికి పోతారు? వారు చేసే తప్పని వాళ్ళకి తెలుసు. రెండవది, లోకమంతా వాళ్ళని అసహించుకుంటా ఉంది, నిందిస్తూ ఉంది. ఈ క్రమంలో ఏదో ఒక రోజు వారు ఒప్పించబడ్డానికి కారణమవుతుంది. అందరూ నిందిస్తున్నారంటే, అందరు అంటున్నారంటే నిజంగా నేను అలాంటి దాననే కదా అని ఏదో ఒక దినాన దేని వాక్యం చేత ఏదైతే తన సాక్షి చెప్తుందో, ఏదైతే లోకంలో ప్రజలందరూ చెప్తున్నారో అదే మాటలు దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా బోధపడినప్పుడు పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి కారణమవుతుంది. ఆ క్రమంలో వారు పరలోకాన్ని వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే వేషధారుల విషయం చూస్తే వాళ్ళ లోపడంతా పాపం ఉంటుంది, చెడుతనం ఉంటుంది, పశ్చాత్తాపం అనేది కలగదు. ఎందుకు కలగదు చెప్పండి? ఎందుకు కలగదు? వారి కన్నుల ఎదుట, మన కన్నుల ఎదుట మనం ఏం పెట్టుకొని ఉన్నాం చెప్పండి? మన యొక్క నీతి క్రియలు పెట్టుకొని ఉన్నాం. అందుకనే చూడండి, దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళైనా, దేవుడు లేడు అని నమ్మే వాళ్ళైనా కూడా దేని మీద ఎక్కువగా మనుషుడు ఆధారపడతాడు? మంచి క్రియలు. నేను లోపల ఎన్ని దేవుని దృష్టి ఎంత పాపమన్నా ఉన్నాయి కాక ఏమంటాడు?
నేను బ్రదర్, నేను చాలా మంచివాడను, మంచిదాన్ని, నేను ఎవరి కుటుంబాలు నేను నాశనం చేయలేదు, నేను 10 మందికి సహాయం చేస్తున్న వాడనే కానీ అరే మాకు అయితే కావచ్చు కాక, అయితే కావచ్చు, కొన్ని మంచి కలిగి ఉంటే ఉండొచ్చు కాక, అయితే దేవుని యొక్క నీ హృదయం ఏంటి? ఆ ఉపదల్లోనికి రాడు. ఒకవేళ కనుక దేవుని ఆత్మ ఒప్పించడానికి అనుకో, నువ్వు పాపివి అన్నప్పుడల్లా కూడా ఈ మనుషుడు ఏం చేస్తాడు? నేను పాపిని అయితే అవ్వచ్చు కానీ, అయితే నేను క్రిస్మస్ పండుగ బాగా చేశాను, పాపనైతే అయ్యుండొచ్చు కానీ నేను దేవుని మందిరానికి క్రమంగా వెళ్తున్నాను, పాపనైతే అయ్యుండొచ్చు కానీ ఇదిగో నేను కానుకలు ఇస్తున్నాను అని చెప్పి, అంటే మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, మనసు పొందడానికి కూడా అవకాశం లేని ప్రమాదకరమైన వేషధారణ స్థితి. ఒకప్పుడు ఇలాంటి స్థితిలోనే నేను చిక్కినటువంటి వారం. సహజంగా కూడా లోకంలో అట్లనే ఉంటుంది. ఒక వ్యక్తి పాపి అని ఎలగలుగుతున్నాడంటే కేవలం దేవుని యొక్క ఆత్మచేత సంధించబడితే తప్ప ఒక మనుషుడు నేను పాపిని అని ఎరగలేడు. ఒక మనిషి నేను పాపిని అని ఎరిగాడంటే అర్థమైందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలో చేసిన కార్యం. అలాగూ తప్ప మరి ఏ రీతిగా కూడా మానవుడు పశ్చాత్తాపం యొక్క అనుభవంలోనికి రాలేడు. ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తిని జ్ఞాపం చేసుకుని మనం ఆరాధన కొరకైన వర్తమానంలోనికి వెళ్తాం. ఆ వ్యక్తి ఎవరంటే దేవుని వాక్యంలో హిజ్కియా అనేటువంటి రాజు. ఈ హిజ్కియా రాజు ఎంత మంచి రాజు అంటే, తను రాజ్యానికి వచ్చి రావటం తోడనే తను ఫస్ట్గా రావటమే చేసిన మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే, తన తండ్రి కాలంలో పాడైపోయిన దేవుని మందిరం, తన తండ్రి కాలంలో మూతవైపోయిన దేవుని మందిరాన్ని తెరిపించి వేసినాడు. దేవుని మందిరం అంతా బాగు చేయించినాడు. తను రాజు అయిన తర్వాత, నేను రాజు అయినాను, నా రాజ్యాన్ని స్థిరపరచుకోవాలా, లేదంటే నేను ఇంకా బలపడాలా, లేదంటే ఇంకా నేను ఇంకా ఘనత పేరు తెచ్చుకోవాలా అని చూడలేదు. కానీ వచ్చి రావటంతోనే రాజు తన పని అది కాదు, అయినా కూడా మొట్టమొదటి దేవుని మందిరాన్ని బాగు చేయించినాడు. చేపించి యాజకులు, లేవీలు వారు దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. ఈయనే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పురికొల్పినాడు. ఏమన్నాడు? దేవుడు నాకు దేవుని మందిర విషయమై అభిలాషను పుట్టించినాడు, ఆశను పుట్టించినాడు. మీరు కూడా కానీ దేవుని పని చేయండి, దేవుని పని చేసే అశ్రద్ధ చేయబాకండి అని వాళ్ళని ప్రోత్సహించి దేవుని మందిరాన్ని బాగు చేయించి ఒకరోజు ఏం చేశాడు తెలిసిన, లవంగానే అధికారులందరినీ తీసుకొని పోయినాడు దేవుని మందిరానికి. అందుకనికి ఏమి పని లేనట్టుగా, దేవుని మందిరం కొరకే రాజు అయినట్టుగా దేవుని మందిరాన్ని తీసుకుని పోయి దగ్గర ఉండి ఆ దేవుని మందిరంలో బలులు అవన్నీ కూడా దగ్గరుండి చేపించి ఎంతగా సంతోషపడిపోయినాడు. చివరికి ఎంతో కాలం నుండి ఆగిపోయిన పస్కా అనే పండుగను తను ఆచరించాలని చెప్పి దేశమంతా కూడా చాటింపు వేయించి ఆ పస్కా పండుగను ఆచరింపజేస్తే ఎవరు రాకపోయినా నిరుత్సాహపడలేదు. సరే, అదే డేటు మళ్ళీ నెక్స్ట్ మంత్లో తను ఏర్పాటు చేసి అప్పుడు ప్రతి స్థలానికి కూడా జెబూలును, నఫ్తాలి దేశము అన్ని ప్రాంతాలకు దూతలను పంపించి, కనుక దేవుని మన వైపు తిరగాలని చెప్పి వర్తమానం పంపించి అట్లాగన అందరూ కూడా ఘనంగా పస్కా పండుగ ఆచరణగా చేసినాడు. దేవుని యొక్క మందిరంలో పరిచర్య క్రమంగా జరిగినట్టుగా చేసినాడు. ఏ సేవకుడు కూడా, ఏ దైవజనుడు కూడా చేయలేనంత పని రాజయ్యుండి దేవుని కొరకు చేసినాడు. తన కాలంలో దేవుడు తనకిచ్చిన విజయాలు కానీ, తన కాలంలో దేవుడు తనకు చేసిన సహాయం కానీ, తన కాలంలో దేవుడు తనకిచ్చిన ఘనత కానీ ఎంత గొప్పదంటే అంత గొప్పది. అంటే ఒక మాట చెప్పాలంటే, ఈ హిజ్కియా రాజు దేవుని సేవించిన దాన్ని బట్టి దేవుడు తనకి ఎలాంటి స్థానం ఇచ్చినాడంటే అంత గొప్ప స్థానం ఇచ్చినాడు. దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ఒక దినాన కాబట్టి బాహ్యంగా ఎంత ఘనంగా వాడబడినప్పటికీ తన హృదయంలో ఏమొచ్చిందని రాయబడిందో తెలిసిన గర్వం వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యం నుండి 2వ దినవృత్తాంతం గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వచనం చదవండి. అయితే హిజ్కియా మనసున గర్వించి, తర్వాత 26వ వచనం. కాబట్టి ఇదేనా వాక్యంలో గర్వం అనేది హిజ్కియాకి ఎక్కడ వచ్చింది చెప్పండి? హృదయంలో వచ్చింది, మనసులో వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ హృదయంలో ఉండేటువంటి ఇది ఎవరికి కూడా తెలియదు.
వాస్తవానికి గర్వం వచ్చింది అని అంటే ఈ రాజుకు దేవుడిచ్చిన స్థానాల్లో ఏ ఒక్క స్థానము ఏ ఒక్కడికి ఇచ్చినా కూడా గర్వం వస్తుంది. అంత శ్రేష్టమైన స్థానం ఇచ్చినాడు. ఇన్ని ఆధిక్యతలు పొందిన మనుషునికి గర్వం రావటం అనేది అది అసహజం కాదు. అన్న తలంపు ఏంటంటే బాహ్యానికేమో ఎంతో శ్రేష్టమైన వాడు కనబడుతున్నాడు, దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేసినాడు, ఫలవంతమైన కార్యాలు చేసినాడు, సక్సెస్ఫుల్గా తన యొక్క ఆత్మీయ జీవితము ఎంతో శ్రేష్టంగా కనబడతా ఉంది. అయితే లోపట ఉన్నటువంటి గర్వం, అందుకు దేని వాక్యంలో ఇదే ఉజ్జియా రాజుని గురించి కూడా రాయబడింది. 26వ అధ్యాయం చూడండి, 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి గర్వం అనేది ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది, ఎవరికి తెలియట్లే. కాబట్టి దేని వాక్యాలలో ఆ గర్వాన్ని బట్టి, మరి ఆ యొక్క మనసులో ఆ హృదయంలో కలిగిన స్థితిని బట్టి ఏమైపోయినారని చెప్పండి, వాళ్ళు చెడుగు వచ్చేసింది, పాపం వచ్చేసింది. అంటే బాహ్యానికి వారి స్థితి ఎలా ఉందంటే శ్రేష్టమైన విధానంలో ఉంది. ఎవరైనా సరేగాక హిజ్కియా రాజు మంచివాడు కాదంటే ఆ దేశంలో ఎవడు ఒప్పుకోడు, ఎందుకంటే తన బాహ్య స్థితి అంత శ్రేష్టమైంది. ప్రభు కూడా అనుకోవాలి కదా, పోతే పోయిందిలే, మనుషుడు కదా, లోపల మరి ఇట్లాంటి స్థితిలో ఏమాత్రం గర్వం రాకుండా ఉంటుంది అని దేవుడు అనుకోలేదు. దేవుని వాక్యంలో ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడంటే ఆంతర్యాన్ని చూస్తున్నాడు, లోపల చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని వాక్యంలో హిజ్కియా ఈ రాజు మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వర్తమానం పంపించినాడు. కఠినమైన విధానములో హిజ్కియాను దేవుడు తీర్పును పంపించినాడు. ఎంత కఠినమైన విధానంలో ఏమి ఈ మనుషుడు ఏమన్నా మళ్ళా ఆ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టినాడా, లేదంటే దేవుని మందిరంలో ఆ పరిచయం అంతా కూడా మళ్ళా జరగకుండా ఏమన్నా చేసినాడా? తన ఆస్తిలో కూడా ఒక భాగాన్ని ఇచ్చేసినాడు దేవుని సేవకు, పరిచర్యకు బాగా జరగాలని. అధిపతులందరినీ ప్రోత్సహించినాడు దేవుని పరిచయం జరగాలని. ఏ గర్వం వచ్చినంత మాత్రాన అంత కఠినమైన శిక్ష, ఎంత కఠినమైన శిక్ష పంపించినాడు. వాస్తవానికి చూడండి, మరి లోకంలో కొన్ని శిక్షలు వేస్తారు, అంటే న్యాయస్థానాల్లో ఎవరైతే న్యాయమూర్తులు ఉంటారో శిక్ష వేస్తారు. రకరకాల తప్పుని బట్టి శిక్ష ఉంటుంది. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది, పెనాల్టీ వేస్తారు. అంటే 100 రూపాయల దగ్గర నుండి 1,00,000 రూపాయలు 10 లక్షలు అట్లా ఆ నేరాన్ని బట్టి పెనాల్టీ వేస్తుంటారు. తర్వాత జైలు శిక్ష, ఒకరోజు శిక్ష నుంచి జీవిత కారాగార శిక్ష, అది కూడా 14 సంవత్సరాలు ఏదో అంటారు. 2-3 జీవిత కారాగార శిక్షలు పడితే ఒకటి దాకా ఒకటి అనుభవించాలి. అంటే జీవితం అంతా కూడా ఒక్కోసారి జైల్లో ఉండాల్సి వస్తుంది. అన్నిటికంటే మించిన శిక్ష ఏది? మరణశిక్ష. మరణశిక్ష కూడా ఏ శిక్ష పడినా కూడా కింద కోర్టు నుంచి పై కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత తీర్పు వచ్చేస్తే ఇంకే కోర్టుకు పోవటానికి లేదు. దేవుని వాక్యంలో దేవుడు ఇచ్చిన శిక్ష ఎలాంటి శిక్ష అంటే, ఎంత కఠినమైన శిక్షను దేవుడు హిజ్కియాకి ఇచ్చినాడంటే మరణశిక్ష విధించినాడు. మరణశిక్ష 15 రోజులు కూడా ఎందుకు టైం ఇచ్చినాడంటే మరణశిక్ష తప్పించడానికి కోసం ఇవ్వలే. 15 రోజులు టైం అంటే తను సరిచేయబడినా కూడా మరణించాల్సిందే అని నియమించినాడు. కాకపోతే మరణించే ముందు సరిచేయబడి మరణించడం కొరకే దేవుడు అనుమతించినాడు హిజ్కియాకు. నా తలంపు ఏంటంటే ఆరాధన వర్తమానం అయితే ఉండొచ్చు, కానీ దేవుని వాక్యంలో దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, నమ్మకంగా ఉంటారో, దేవునికి దగ్గరగా ఉంటారో వారిని కఠినంగా దేవుడు శిక్షిస్తాడు, లోతుగా దేవుడు శిక్షిస్తాడు. ఇంకో మాటలు నేను చెప్పనివ్వండి, ఎవరిలో పశ్చాత్తాపం అనేది పుట్టిద్దో తెలుసునా? ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవిస్తారో వారిలో తప్పు ఉంటే ఉండొచ్చుగాక, అయితే వారిలో లోతైన పశ్చాత్తాపం అనేటువంటిది కలుగుతుంది. లోతైన పశ్చాత్తాపం. దీని ఒక వాక్యంలో హిజ్కియా విషయం మనం చూస్తున్నాము. దేవుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తనను తీర్పును పంపించినాడు. తీర్పును పంపించినప్పుడు మరి హిజ్కియా పశ్చాత్తాపడినాడు. హిజ్కియా ఎట్లా పశ్చాత్తాపడినాడు? ప్రభువా, నేను పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి నా శిక్ష రద్దు చేయమని పశ్చాత్తాపడలేదు. ఇంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్పగా దేవుని కొరకు వాడబడిన మనుషుడు ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభువా, దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేసినాడు. అంటే నువ్వు చెప్పిన శిక్షను నేను అంగీకరిస్తున్నానని ప్రార్థన చేసినాడు. నువ్వు కోరిన రీతిలో నేను సరిచేయబడి మరణించాలని కోరుతున్నాను ప్రభు అని ప్రార్థన చేసినాడు. ఎంత లోతైన విధానంలో తను పశ్చాత్తాపడ్డాడంటే గుర్తుపెట్టుకోవాలా, దేవుడు నన్ను నా జోలు రావట్లేదు, నేనేమి చేసినా, నేను ఎట్లా చేసినా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదంటే నన్ను మించిన భక్తిపరుడు లేడని కదా అర్థము. దేవుడు నన్ను వదిలిపెట్టాడు అని అర్థమైందా?
కాబట్టి నేను దేవుని తప్పు చేసిన వెంటనే దేవుడు నన్ను శిక్షించాడంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దృష్టి నా మీద ఉన్నది అని అర్థం. కాబట్టి ఇది ఎంత వాక్యం విన్నా లోపల బాధ పుట్టట్లేదు, చురుకు పుట్టట్లేదు, నొప్పి కలగట్లేదు, పశ్చాత్తాపం పుట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే కనుక దేవునికి దూరం అయిపోయాను అని అర్థం. దేవుని వాక్యం విన్నాగానే లోపల భయము, పశ్చాత్తాపము, దుఃఖము కలిగి ప్రవేపు తిరుగుడు కొరకే నేను నడిపించబడినానంటే అర్థమైందంటే కాబట్టి దేవునికి సమీపంగా నేను ఉన్నానని అర్థం. దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు కనుక ఆ దినాల్లో ప్రజలంతా ఎలా ఉన్నారంటే మనం కూడా ఒకప్పుడు రక్షణ లేనప్పుడు ఎలాంటి వారుగా ఉన్నామంటే వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, లేదంటే దేవుడు లేడనే ప్రజలే కావచ్చు, మనం వేషధారులుగా ఉన్నాం. తలంపులు చెడిపోయినాయి, ఊహలు చెడిపోయినాయి, హృదయం చెడిపోయింది, జీవితం చెడిపోయింది. కానీ లోకములో ఆయన చాలా మంచివాడు బ్రదర్, అక్క చాలా మంచిది. కేవలము ముఖస్థుతి, మనలో మనమే ముఖస్థుతి చేసుకుంటా వచ్చినాం. కేవలము మన పాపమును వెల్లడి కాకుండా జాగ్రత్త పడి మంచి కార్యాలను బాగా ఫోకస్ చేసి లోకం చేత ఘనపరచబడి మనల్ని మనం ఘనపరుచుకుంటూ ఏకముగా దేవుని ఉగ్రతకి లోనైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం. అయితే ప్రభు స్తోత్రాలు, ఇస్కియాను సంధించిన రీతిగానే ప్రభు తన కృపచేత నిన్ను నన్ను ప్రభు సంధించినాడు. తర్వాత దేవుడు కనికరించిన తర్వాత తను మరి ఒక ప్రార్థన చేసినాడు, సరిచేయబడిన తర్వాత చేసిన ప్రార్థన. ఇది మన ఆరాధన వర్తమానం. రండి దేని ఒక వాక్యంలోంచి యెషయా గ్రంథం దయచేసి 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. హిజ్కియా మరి 38వ అధ్యాయంలోనే ఎంతో లోతైన పశ్చాత్తాపంలో తను వచ్చినాడు. ప్రభు తనను కనికరించినాడు. తనకి వేయబడిన శిక్షను దేవుడు రద్దు చేసినాడు. అందుమాదిరే కాదు, కాబట్టి దేవుడు ఇంకా పర్టికులర్గా టైం చెప్పి మరి పొడిగించినాడు. అంటే అర్థం ఏంటంటే మళ్ళీ 15 సంవత్సరాలు పొడిగిస్తే మళ్ళీ ఈలోపు మళ్ళీ గర్వము చెడిపోతాడేమో కదా. అంటే అంత నమ్మకం కలిగింది హిజ్కియా మీద. నా బిడ్డ కాబట్టి ఎంత పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఇంకొకసారి నా బిడ్డ తప్పిపోడు అని నిశ్చేతిలోనికి వచ్చినాడు దేవుడు. ఖచ్చితంగా తప్పిపోవడని నేను నిశ్చేతిలోనికి వచ్చినాడు. 15 సంవత్సరాలు పంపించిన తర్వాత తను చేసిన ప్రార్థన మనకు 9వ వచనంలో మనం చూడగలం. కొన్ని తలంపులు చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దయచేసి 38వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా తీసిన వారు. పోవలసి వచ్చెను, ఆయుశేషము పోగొట్టుకొని ఉన్నాను. కాబట్టి తనకు వచ్చిన శిక్షణ జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగానే కనుక ఈ పశ్చాత్తాపనలో కలగకపోతే, పశ్చాత్తాప పడిన బట్టి దేవుడు కూడా కనికరించి నన్ను అంగీకరించకపోతే, అంటే నా దినాలు ఇంకా ఉన్నాయి, ఇంకా సంవత్సరాలు ఉన్నాయి. బైబిల్లో ఆ సందర్భం రాయబడి ఉంటుంది. మరి ప్రభువు వానిని మొత్తిని గనుక వాడు ఏమైనాడు, మరణమైనాడు అని రాయబడతా వచ్చిన సందర్భాలు 1-2 సందర్భాలు ఉన్నాయి. అంటే అర్థమేంటి, ఇంకా తన కొరకే నిర్ణయించబడిన దినాలు ఇంకా పూర్తి కాలే, సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా ఇంకా పొడిగించడానికి దేవుడు మాత్రం కూడా మనసు లేని వాడే అంకర్తో ముగించి వేసేసినాడు. నేను వాక్యంలో నోహు కాలంలో విషయం మనం చూస్తే ఎన్ని రకాల వయసు గలవారు ఉన్నారు. ఏకముగా ఉన్న భూమి మీద ఉన్న ప్రజలందరి జీవితాలను అంతటితో ముగించి వేసినాడు. చిన్న పిల్లవాడు ఎన్నో సంవత్సరాలు బ్రతకాల, వృద్ధుడు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాల, అన్నిటిని ముగించి వేసినాడు. దేని వాక్యం తలంపు ఏంటంటే నీవు నేను కూడా ఒకప్పుడు ఎలాంటి వారు ఉన్నామంటే దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి వారం. కానీ హిజ్కియా మీద కూడా దేవుని ఒక ఉగ్రత వచ్చింది. ప్రభువా నీ ఉగ్రత కింద నేను నా దినాలన్నీ కూడా పోగొట్టుకునేవాడిని కదా, నన్ను తప్పించినావు అని తను ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. కానీ మొట్టమొదటి స్థలం ఏంటంటే ప్రభువుని ఎరగక ముందు వేషధారులుగా మనము దేవుని ఎదుట దోషులుగాను, అదే సమయంలో దేవుని ఎదుట వేషధారులుగా మారు మనసు పొందడానికి కూడా అవకాశం లేనంతగా చెడిపోయిన స్థితిలో ఉన్న మన స్థితి ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి వారం. రెండవ తలంపు దేవుని వాక్యంలో నుంచి దయచేసి చదవండి 11వ వచనం. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక వాసినై. కాబట్టి మృతులకు ప్రత్యేకంగా ఒక లోకం ఉందంట. మృతులకు లోకం ఉండేది చచ్చిపోయిన వాళ్ళు కదా, చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ లోకం ఉంటుందా? చచ్చిపోయిన వాళ్ళు ఏడాది చచ్చిపోతారు కదా. అంటే అర్థం ఏంటి,
ప్రభువుని ఎరగకుండా పాపంలోనే జీవిస్తూ చనిపోయిన వారు, వారిని బైబిల్ అనేది ఏం చెప్తుంది? వాళ్ళని ఏమని పిలుస్తుంది? మృతులు అని పిలుస్తుంది. కానీ హిజ్కియా జ్ఞాపం చేసుకుంటున్నాడు, ప్రభా నేను సరిచేయపడకుండానే, నేను నేను క్షమాపణ పొందకుండానే కనుక నేను చనిపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉండేవాడిని? నిన్ను ఎరగని వారు, రక్షణ లేనివారు, పాపక్షమాపణ లేనివారు, భక్తిహీనులు, మృతులు ఆ లోకంలో ఈ దినం నేను అక్కడ ఉండేవాడిని కదా. ఆ స్థితి నుండి నన్ను తప్పించినావు. ప్రభు స్తోత్రాలు. ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు మనల్ని ఎక్కడి నుంచి తప్పించని చెప్పండి? నిత్య నాశనం, నరకాగ్నిగుండం నుండి, యుగాల నుండి అగ్నిగుండం నుండి ప్రభు మనల్ని ఏం చేసినాడు? తప్పించినాడు. ఎంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఎంత గ్రహింపులోని ప్రభు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఆ గ్రహింపు లేక ఆ పాతాళానికి వెళ్ళిన తర్వాత గ్రహింపులోనికి వచ్చిన వారు ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. అయ్యో వీడికి రాకుండా తప్పించుకుంటే బాగుండునే. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి నిర్ధారణ అయింది. ఏమి నిర్ధారణ అయింది? ఎన్నటికి కూడా ఇక్కడ మనం తప్పించుకోలేమనేది అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ధారణ అయింది. దీనికి అయితే ఎంత దుఃఖకరమైనటువంటి సంగతి. దీని వాక్యం తలంపు ఏంటంటే, ఈ భాగం నేను పోను కానీ, రెండవదిగా మనం అందరము కూడా మరి నిత్య నాశనమునకు, పాతాళమునకు ఒకప్పుడు పాతులుగా ఉన్నాం. ప్రభు నెరకకు ముందే మనం సంధించుంటే, ప్రభు నెరక ముందే దేవునికి తీర్పు మనకు వచ్చి ఉంటే, ఈ దినాన దేవుని హెర్మోన్లో, దేవుని మందిరంలో కాదు కానీ మృతులు ఉండేటువంటి ఆ లోకంలో నువ్వు నేను ఉండేవారం. ప్రభు స్తోత్రాలు. ఆ స్థితి నుండి ప్రభు మనల్ని తప్పించినాడు. మూడవదిగా దేవుని వాక్యంలో నుంచి దయచేసి 12వ వచనం, నా నివాసము పెరికివేయబడెను, గొర్రెల కాపరై గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తికొని పోబడెను, నేయువాడు తన పని చుట్టుకున్నట్లు. దీని వాక్యం రాయబడుతుంది, గొర్రెల కాపలి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తికొని పోబడెను. అంటే గొర్రెల కాపరులు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మరి ఒక ఏరియాకి పోయి కొన్ని రోజులు అక్కడ గొర్రెలు మేపాల్సి వచ్చినప్పుడు చిన్న టెంపరీగా గుడి చేసుకుంటారు. గుడి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు అది పెరికేసి వస్తారు. అంటే అవసరం లేదనమాట, ఆ గుడిసె ఎవరికి కూడా అవసరం ఉండదు. అది టెంపరీగా వేసుకున్నారు, అంతటితో అయిపోతుంది. ఈ యొక్క ఏమంటారు, నేత పనివాడు, నేయవాడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క మీకు తెలుసో తెలియదు, తెనాల్లో మేము ముత్తంచెట్టుపాడులో ఉండేవాళ్ళం. అక్కడ మరి వాళ్ళ ఏదో బజార్ అంటారు వాళ్ళని, నేతనేసే వాళ్ళు ఉంటారు. రోడ్లోనే సిమెంట్ రోడ్లు వేసినా కూడా ఒక హోల్ పెట్టుకొని ఉంటారనమాట. మొత్తానికి ఆ యొక్క ఏమంటారు, చీరలకు సంబంధించినవన్నీ బారు చేసి ఆ మధ్యలో ముక్కలన్నీ తీసేసి అంత లైన్గా పెట్టుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుకొని వెళ్ళిపోతారనమాట. అట్లాగా అంటే తలంపు ఏంటంటే, దేవుని వాక్యంలో ఒకప్పుడు కానీ నీవు నేను ఎలాంటి దుస్థితిలో ఉన్నామంటే, కానీ శ్రేష్టమైనది ఏది కూడా లేకుండా మన జీవితంలో నుండి తొలగించబడినటువంటి స్థితి దేవుని వాక్యంలో రాయబడింది. మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ అపవాదైన సాతాను గురించి ఏం రాయబడింది? వాడు దొంగతనమును, హత్యయు, నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నాం? దొంగడు పడితే ఏమైనా ఉంచుతాడా చెప్పండి? విలువైంది ఏది ఉంచడు. ఎతికి కాకపోతే వాడు ఏం మిగిల్చిపోతాడు? బట్టలన్నీ చెల్లా చెదిరేసి ఆ చీపురు గట్టలు, గోనిపట్లు అవి వదిలిపెట్టిపోతాడు. అట్లానే శత్రువు ఒకప్పుడు శత్రువు చేతిలో చిక్కిన మన జీవితంలో శ్రేష్టమైనది ఏది లేకుండా సంపూర్ణంగా పాడు చేసినాడు. ఎందుకోసం పాడు చేసినాడు? వానికి ఉద్దేశం ఏంటి? హత్య. దేని వాక్యంలో దొంగతనము, తర్వాత హత్య, నాశనం. అంటే కొంత ఆగటం కాదు, సంపూర్ణంగా మనల్ని మంచిది ఏది లేకుండా చేయడం మాత్రమే కాదు, మనల్ని హత్య చేసి నిత్య నాశనం తనతో కొనుడు కొరకైనటువంటి శత్రువు పని. ప్రభు స్తోత్రాలు. అలాంటి శత్రువు చేతులను మనల్ని విడిపించినాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క తీర్పు నుండి మనల్ని తప్పించినాడు. రెండవది పాతాళ నుండి ప్రభు మనల్ని తప్పించినాడు. మూడవది కనుక శ్రేష్టమైన వాటన్నిటినీ కోల్పోయేటువంటి దుస్థితి నుండి ప్రభు మనల్ని తప్పించిన వాడుగా ఉంటున్నాడు. ఈ భాగంలో నాలుగవదిగా మనం చూసినప్పుడు తను చేసిన ప్రార్థనలో 38వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం అన్న, ఉదయం వరకు ఓచుకొంటిని, సింహము ఎముకలను విరుచున్నట్లు. కాబట్టి సింహం కనుక సజీవంగా మనం పట్టుకొని ఆ ఎముకలు నోటితో ఇరుస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే చెప్పండి, ఆ నొప్పి ఎంత నొప్పో, భరించలేనంత నొప్పి. ఎందుకు వచ్చింది ఆ నొప్పి?
రోగాన్ని బట్టి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ రోగం? ప్రాముఖ్యంగా హిజ్కియా విషయంలో హిజ్కియాకు వచ్చిన రోగం ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. లోకంలో రోగం ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే మనందరికీ ఉన్నటువంటి రోగం ఏం రోగం చెప్పండి? ఆ రోగం పాప రోగం. లోకంలో ఏ రోగాన్ని బట్టి చింతించాల్సిన అవసరం లే. అది ఏ రోగమైనా తగ్గిపోతుంది, తగ్గితే తగ్గుతుంది, తగ్గపోతే తగ్గిపోతుంది. కానీ లోకంలో రోగము తగ్గుతుంది అనటానికి ఒక నమ్మకం అనేది ఉంటుంది. అయితే తగ్గని రోగం ఏదైనా ఉన్నదంటే అది పాప రోగం చేత చిక్కిన వారం. పాప రోగం కాడి అందుకని నేను వాక్యంలో ఆ బాధ, ఆ నొప్పి ఎలాంటిదంటే ఆ పాపము మరి విడిచిపెట్టలేం, అట్లానే ఆ పాపంలో ఇష్టంగా ఉండలేం. కానీ పాపం చేతిలో చిక్కుపోయినాం, రోగంలో చిక్కుపోయినాం. కానీ ప్రభు స్తోత్రాలు, ప్రభు నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఏమైనా చెప్పండి, వ్యాధిగ్రస్తుడి వలె అయినాడు. ఆ ఎముకలు కొరికేంత నొప్పి, పాపం వలన కలిగినటువంటి ఆ యొక్క బాధంతో కూడా దాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో ఆ శ్రమ అనుభవించినాడు. చూడండి దీని వాక్యంలో ఇదే యెషయా గ్రంథం దయచేసి 53వ అధ్యాయము 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించిన వాడు గాను. కాబట్టి ఎంతగా అంటే లోకములో ఏ వ్యాధి కూడా బాధించలేనంత నొప్పి యేసు ప్రభువారు శిలువలో నీ కొరకు నాకు అనుభవించినాడు. అందుకనే మనుషుడు నొల్లని వాడిగా ఆయన చేయబడినాడు. కానీ ప్రభువును ఆరాధనకి వెళ్ళక ముందు ఇలాంటి స్థితి నుండి ప్రభు మనల్ని విమోచించి ఎలాంటి అనుభవం తీసుకొచ్చినాడు చూడండి. ఒకటి తలంపులు నేను త్వరగా జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము. కాబట్టి ఏమొచ్చిందంటే ఈ మనిషికి చెప్పండి, మిక్కుటమైన ఆయాసం. అంత నొప్పి కలిగిందంట, అంత బాధ కలిగిందంటే. ఎట్లా కలిగింది? దేవుని యొక్క వర్తమానం పంపించినప్పుడు తన దాసుని ద్వారా పశ్చాత్తాపం ద్వారా కలిగినటువంటి నొప్పి అది మిక్కుటమైన ఆయాసం. కానీ దీని ఒక ప్రభు స్తోత్రాలు, ప్రభు తన కృపచేత నిన్ను సంధించి దర్శించి కానీ మనం పశ్చాత్తాపడి ప్రభు ఎద్దుకు వచ్చినట్లుగా ప్రభు కార్యం చేస్తున్నాడు. అపొస్తలులు మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుంది? వారు హృదయమున నొచ్చుకొని అని రాయబడి ఉంటుంది. ఎప్పుడైతే పేతురు వాక్యం చెప్తా వచ్చినాడో, మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు ప్రభువుగా తిరిగి లేపినాడని చెప్తా వచ్చినప్పుడు వారు ఏం చేయబడ్డారు? హృదయంలో నొప్పించబడ్డారు. కింద ఇన్పుట్లో రాయబడింది, పొడవబడిన వారైన రాయబడింది. లోతైన పశ్చాత్తాపంలోనికి ప్రభువు తీసుకుని వచ్చినాడు. దాన్ని బట్టి మరి ప్రభువుని తను స్తుతిస్తుంటున్నాడు. రెండవ అనుభవం మరి నెమ్మది కళ్ళు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమను గోతు నుండి విడిపించితేవి. రెండవది ఏం చేస్తున్నాడు ఆయన? ఒకటి పశ్చాత్తాపాన్ని కలుగు చేసినాడు, నాశనం అనే గోతిలో నుండి ఏం చేశాడు ఆయన? విడిపించిన వాడిగా ఉన్నాడు. దేని వాక్యంలో కీర్తనలో రాయబడింది, జిగటకల దొంగ ఊబి నుండి ఆయన ఏం చేసినాడు? పైకెత్తినాడు. కానీ ఆ ఊబి ఎలాంటిదంటే దొంగ ఊబిలా కనబడలేదు. చిక్కుపోయినాం, బయటకు వద్దామా అని ప్రయత్నం చేస్తే ఒడ్డున ఉన్న స్థితి ఏంటంటే జిగట పట్టుకొని గ్రిప్పు లేదు. ఎంత మేర ప్రయత్నం చేస్తామో జారగొట్టుకొని అంత లోపలికి వెళ్ళాల్సిందే. ప్రభు స్తోత్రాలు, పాపం ఎరిగినవాడు, పాపం లేనివాడు, మనం రక్షించడానికి ఎవరైనా సరే కనుక ఆ గుంట ఎద్దుకు వస్తే వాడు కూడా జారగొట్టుకొని మనతో పడాల్సిందే. అయితే ప్రభువే ఆయన పైనుండి వచ్చినాడు. ఏ పాపము లేనివాడుగా తన చేతిని మనకి ఇచ్చినాడు, లేవనెత్తిన వాడుగా ఉంటున్నాడు. ఒకటేమో పశ్చాత్తాపాన్ని కలుగు చేసినాడు, రెండవది విమోచన కలుగు చేసినాడు, మూడవదిగా మనం చూస్తున్నాం ఇదే 17వ వచనంలో, మిక్కటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు. ఇప్పుడు ఏమొచ్చింది తనకు చెప్పండి? నెమ్మది వచ్చింది. ఏమి నెమ్మది? ఈ నెమ్మది రోగం తగ్గిపోతుందనే నెమ్మది కాదు, రోగం పోయిందనే నెమ్మది కాదు, రోగం పోతుంది అనే దానికి వచ్చిన నెమ్మది కాదు, లేదంటే ఇంకా 10 సంవత్సరాలు నేను బతకబోతున్నానే నెమ్మది కాదు. ఏంటి నెమ్మది? నా పాపం క్షమించబడింది. కాబట్టి నాశనం పోగమునిపే పశ్చాత్తాపం కలుగు చేయబడి నేను విడిపించబడ్డాను. నేను ప్రభు చేతిలో ఈ చేసిన ప్రార్థన ఏ ప్రార్థన అంటే తన వ్యాధి బాగు కాకముందు చేసిన ప్రార్థన, బాగైన తర్వాత చేసిన ప్రార్థన కాదు. అందుకనే ఈ కింద రాయబడి ఉంటుంది, ఈ ప్రార్థన చేసిన తర్వాత 21వ వచనంలో అంజూరపు ముద్ద పెట్టినప్పుడు అప్పుడు తనకు కురుపు బాగైంది. అంటే అర్థం ఏంటి? ఇంకా రోగం బాలే, ఆ నొప్పి బాధ పోలే, అయినట్టు వచ్చింది నెమ్మది. ఏ నెమ్మది? నెమ్మది
రోగము తొలిపోవాలనే ఆశతో కూర్చున్న నెమ్మది కాదు ఇది. దేవుని యొక్క తీర్పు తప్పిపోయింది. నేను సరిచేయబడ్డాను, ప్రభు చేతిలోనికి వచ్చాను, సంతోషం. కాబట్టి ప్రభు స్తోత్రాలు. ఒకటి, తన పశ్చాత్తాపాన్ని కలుగు చేసినాడు, విమోచన అనుభవం తీసుకొచ్చినాడు. మూడవదిగా నెమ్మది. ఈ నెమ్మది అనేది యేసు ప్రభువు ఇచ్చే పరలోక సంబంధమైన నెమ్మది, మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషము లోక సంబంధమైన సంగతులు ఈ సంతోషం మీద ప్రభావము చూపజాలవు. లోకంలో నువ్వు ఎన్ని మేలులు పొందినా అవి ఈ సంతోషాన్ని ఎక్కువ చేయజాలవు. లోకంలో నువ్వు ఎంత శ్రమ బాధలో ఉన్నా ఈ సంతోషాన్ని తక్కువ చేయజాలవు. ఈ సంతోషం అనేది లోకము కలిగిన వాటిని వలన కలిగే సంతోషము, పోగొట్టుకున్న వల్ల పోగొట్టుకునే సంతోషం లాంటి సంతోషం కాదు ఇది పరలోక సంబంధమైన సంతోషం. ప్రభు స్తోత్రాలు. అలాంటి అనుభవంలోనికి తనను తీసుకొని వచ్చినాడు. నాలుగోదిగా చివరిగా మనం చూస్తూ వచ్చినప్పుడు 19వ వచనం, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడన నిన్ను. అంటే ఇక్కడ ఈ మాటలో రెండు సంగతులు ప్రాముఖ్యంగా ఉంటున్నాయి. ఈ మాటను మనం సరైన విధానంలోనే ఉపయోగించాలి ఆరాధనలో. అంటే సజీవులే కదా, నేను సజీవుడని స్తుతించున్నానంటే అర్థమైందంటే ప్రభువుని ఆరాధించేటువంటి సమూహము పరలోకములో ఉన్నది, భూమి మీద కూడా ఉన్నది. అర్థమవుతుందే? ఇప్పుడు నేను ప్రభుని ఆరాధించే ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ పోస్ట్ ఏం మారట్లేదు, సేమ్ పోస్టు. ఇక్కడ నువ్వు ఆరాధించే ఇదే ఆరాధన, నిత్యత్వంలో ప్రభు ప్రజలతో కూడా నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావు. అర్థమవుతుందా? అంటే ఇక్కడున్నా అక్కడున్నా కూడా అదే పని. అయితే భూమి మీద నుంచి కూడా దేవుని కొరకై ఆరాధన అనేటువంటిది వెళ్ళాలి కాబట్టి, స్తుతి అనేది వెళ్ళాలి కాబట్టి, ఆ స్తుతించే జాబితాలో మనం ఉండడం కొరకై మనల్ని సజీవులుగా భూమి మీద ఉంచినాడు. భూమి మీద మనం బ్రతికించిందే ఆయన ఆరాధించడానికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్తుతించడం కొరకే భూమి మీద వెళ్ళి ఆ స్థుతిలో మన స్థుతి మన ఆరాధన ఉండడం కొరకే సజీవులుగా ఉంచినాడు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటి? మరి చనిపోయిన వాళ్ళకి ఇంకా శ్రేష్టమైన స్థానం అది వాళ్ళది. ఇప్పుడు ఇంకో మాట నేను జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు నేను సజీవుడై నేను దేవుని సన్నిధిలో ఉన్నానంటే నాకంటే ముందు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు నాకంటే యోగ్యులు. కానీ ఇప్పుడు ప్రభు నన్ను సజీవుడిగా ఉంచున్నాడంటే రెండు ప్రాముఖ్యమైన కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని ప్రజలు ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా నా ఆరాధన కూడా వారి ఆరాధనతో పాటు దేవుని ఎదుగు వెళ్ళాలని ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే నా బుద్ధిహీనతను బట్టి, నా అయోగ్యతను బట్టి, నేను సరిచేయబడలేదు కాబట్టి, నా మెడ వంచట్లేదు కాబట్టి, ఈ స్థితిలోనే నన్ను తీసుకుంటే నేను నిత్యత్వంలో నష్టాన్ని పొందుతాను కాబట్టి సరిచేయబడాలని ఇంకా నా విషయం ఓరిమి కలిగి సహనము కలిగి దేవుడు నన్ను భూమి మీద ఉంచుతున్నాడు. అంతేగాని నాకంటే ముందుకు వచ్చిన పోయిన వాళ్ళకంటే నేను యోగ్యుడని కాదు. నాకంటే వారు యోగ్యులు. వారు ప్రభు కొరకే జీవించారు, తమను సిద్ధపరచుకున్నారు, వారు శ్రేష్టమైన స్థానంలో ప్రమోట్ చేయబడ్డారు. వాళ్ళు నీ యొక్క నాయక స్థితి ఇది శిక్షాకాలం స్థితి భూమి మీద. వాళ్ళ స్థితి వాళ్ళు పదమై ఉన్నతి పొందినటువంటి స్థితిలోనికి వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ ఈ మాట మళ్ళీ ఈ మాట దగ్గరికి వద్దాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అంటే అర్థమైందంటే, సజీవులు అనే మాట మనం చూసినప్పుడు ఒక మాట దేవుని వాక్యం రాయబడింది. 27వ కీర్తన అనుకుంటాను, సజీవుల దేశం అందు అంటాడు. చూడండి 27వ కీర్తనలు 27వ కీర్తన. అమ్మ ఎన్నో వచ్చిన తల్లి? 13 వచ్చిన చదవమ్మ. సజీవుల దేశమున. కాబట్టి ఇక ఇంతకుముందు ఒక లోకం చూస్తాం, మృతుల లోకం అని. అలా మృతులు ఉంటారు. మృతులు అంటే వాళ్ళు బతికే ఉంటారు, కానీ ప్రభువుని ఎరిగిన వారు మృతుల కింద ఎంచబడ్డారు. ఇక్కడ ఈ సజీవులు ఉన్న దేశం అదే దేశము, కేవలం పరలోక దేశం. అది ఆడ సజీవులు మాత్రమే ఉంటారు. భూమి మీద ఉంటారా? ప్రభుని ఉంటారు. వారితో పాటు ప్రభుని ఎరిగిన మృతులు కూడా ఉంటారు భూమి మీద. అది పరలోకంలో అట్లా కాదు, కేవలం సజీవులు మాత్రమే, దేవుని పిల్లలు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ దేశానికి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే, పరలోకానికి ఇంకో పేరు ఏంటంటే సజీవుల దేశము అని. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇక్కడ నేను సజీవునే స్తుతిస్తానంటే, ప్రభా పాపక్షమాపణ లేకపోతే, పాపములోనే చచ్చిన స్థితిలో అంటే నేను ఆరాధించలేను కదా ప్రభువా. రక్షించబడ్డాను కాబట్టి, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి, దయ చూపించావు కాబట్టి ఈ రక్షణ అనుభవం ఎట్లా అనుభవించబడింది? ఇక్కడ ఇదే ప్రార్థనలో ఇసుక ఒక మాట ఉపయోగించినాడు. 17వ వచనంలో 2వ వరుసలో 38వ అధ్యాయం, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనం. కానీ దేవా నన్ను కనికరించి కేవలం నీ దయను బట్టి, ప్రేమను బట్టి నన్ను రక్షించినావు. కాబట్టి ఇదేనో వాక్యంలో ఇప్పుడు నేను సజీవురాలు అంటే అర్థం ఏంటంటే నేను ఎరిగాను అని,
నేను ఎరిగిన వారిలో చేర్చబడ్డాను. కాబట్టి వారే కదా నిన్ను ఆరాధిస్తారు. నేను ఎరగకుండా ఉంటే ఇసుక వలె ఇంతకుముందు పాప స్థితిలో ఉన్నట్లుగానే మరి సరి చేయబడిన స్థితిలో, పాపము క్షమాపణ లేని స్థితిలో ఉంటే నిన్ను స్తుతించలేను కదా ప్రభా. అది ఆరాధన. ఎన్నోసార్లు సహజంగా మనం ఈ ఎప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, నేను బతుకున్నాను కాబట్టి స్తుతిస్తాను కాదు దాని అర్థం. ప్రభా, పాప నుంచి విమోచించబడిన అనుభవం తీసుకొచ్చినావు, సరి చేయబడిన అనుభవం తీసుకొచ్చినావు, పశ్చాత్తాపాన్ని కలిగజేసి నూతన పరిచినావు. ఈ స్థితిలో ఉండబట్టే కదా నేను ఆరాధించగలుగుతున్నాను. ఇలా లేకపోతే ఆరాధించలేము కదా కాదు ప్రభా. తన ప్రభువుని ప్రభు స్తోత్రాలు. మన ఆలోచనకి వెళ్ళే ముందు కానీ దేవుడు ఏం చూస్తున్నా అంటే ఒక ఆంతర్యం చెడిపోయిన స్థితి. బాహ్యానికి ఎంతో మంచివారిగా మనల్ని మనము మన హృదయం మనల్ని మోసగిస్తూ వచ్చింది. మనల్ని మనం పొగుడుకుంటూ వచ్చినాం, లోకం చేత పొగిడించబడతా వచ్చినాం, దేవుని యొక్క చెడిపోయిన వారిగా ఉన్నాం. ప్రభు కనికరించినాడు, మన కళ్ళను తెరవజేసినాడు. ఆ నిత్యమైన పాతాళం నుంచి, ఆ మృతుల లోకం నుంచి, ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి, ఆ పాప రోగం నుండి ప్రభువులు విమోచించి పశ్చాత్తాపాన్ని కలుగు చేసి, విమోచన కలుగు చేసి, పరలోక సంబంధమైన నెమ్మది మన హృదయాల్లో ఉంచి, మాత్రమే కాకుండా దేవుని ఎరిగిన సజీవులైన ఆయన ప్రజలతో కూడా మనల్ని చేర్చి ఆయన ఆరాధించేవారిగా ప్రభు మనల్ని చేసి తలంపు రోజు ఉంచుకున్న వారమై కొంతసేపు క్లుప్తంగా మనం ప్రభుని ఆరాధిస్తాం. దానికంటే ముందుగా చిన్న పల్లవి పాడుకుంటాము.